ఆర్బీఐ తీపి కబురు చెప్పింది. వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూపాయి పతనం కొనసాగుతున్నా ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి పడిపోయింది. అలాగే వృద్ధి రేటు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ద్రవ్య ప్రపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది. దీంతో 5.25% దిగివచ్చింది. Breached the lower tolerance threshold of 2% of our inflation target. It dipped further to a mere 0.3% in October 2025. On the other hand, real GDP growth accelerated to 8.2% in Q2, buoyed by strong spending during the festive season, which was further facilitated by the rationalization of the GST rates. Inflation at a benign 2.2% and growth at 8% for the first half of this year presents a rare Goldilocks period. After a detailed assessment of the evolving macroeconomic conditions and the outlook, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25%. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 4 సార్లు వడ్డీ రేట్లను తగ్గించింది ఆర్బీఐ. గత జూన్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాది కాలంలో 125 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గింది రెపో రేటు. ఇది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వాళ్లకు ఊరటనిస్తుంది. ముఖ్యంగా హౌసింగ్ లోన్ వంటి దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వాళ్లకు ప్రయోజనం కలుగుతుంది. గృహ రుణాలపై గత ఏడాది వరకు 9% ఉండేది వడ్డీ రేటు. ఇప్పుడు 7.5% కంటే తక్కువ వడ్డీకే గృహ రుణాలు లభిస్తాయి. ఫలితంగా 50 లక్షల రూపాయల ఇంటి రుణంపై దీర్ఘకాలంలో 9 లక్షల రూపాయల మేరకు ఆదా అవుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. జీఎస్టీ హేతుబద్ధీకరణ వల్ల కొనుగోలు పెరిగాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2% వృద్ధి నమోదైంది. ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 6.8% నుంచి 7.3%కి పెంచింది ఆర్బీఐ. ద్రవ్యోల్బణం కూడా దిగివచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్రవ్యోల్బణాన్ని 2.6% నుంచి 2%కి తగ్గించింది. ఇక 1,00,000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయానికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు $686 బిలియన్ ఉన్నాయి. వచ్చే 11 నెలల వరకు మన దిగుమతులకు అవి సరిపోతాయి.